ఇచ్చంత్ర ముచ్చట్లకు స్వాగతముల్లో. అసలుకు ఈడొచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నారంటే తల్లిదండ్రులకైతే పెద్ద బరువు అవుతుందల్లా. అవును మళ్ళా ఎప్పుడెప్పుడు పిల్లలకు మంచి మంచి సంబంధాలు చూడాలి, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళగొట్టాలని చూస్తూ ఉంటారు. ఈడు జోడు సరిగా కుదరాలనాయే, అన్నీ మంచిగా ఉండాలనాయే, మళ్ళీ రేపటి నాడు మంచిగా బతకాలనాయే. ఇగో ఇట్లా చూస్తుంటారు తల్లిదండ్రులు. మరి గట్ట చూడాలి కానీ ఇంత అద్మానం అయితే చేయొద్దు. ఈ ఇచ్చంత్రం చూడరాదుర్రి. దేశంలో సాగు దగ్గర పడ్డ వయసున్న ముసలాయనతోని 24 ఏళ్ళ పడుసు పొలనిచ్చి పెళ్లి చేసిండ్రుల్లా. ఇండోనేషియాకు చెందిన టార్మాన్ అనే 74 ఏళ్ళ ముసలాయనకు 24 ఏళ్ళ పడుసు పొలనిచ్చి పెళ్లి చేసిండ్రు. అయ్యో గిట్టెట్ట కావచ్చు అని అంటే 2 కోట్ల రూపాయలు ఎదురు కట్నం ఇచ్చిగే పెళ్లి చేసుకున్నాడుగా ముసలి తాత. అసలు ముందుగాలనేమో 60 లక్షలు ఇస్తా, పెళ్ళి అయినాక 1,80,00,000 పైసలు ఇస్తా అని చెప్పి ఆయన ఒప్పుకున్నట్టుగానే ఆ పొలాన్ని పెళ్లి చేసుకున్నాడు. పైసలు కూడా ఇచ్చిండు అన్నట్టు. మొత్తం 2 కోట్ల రూపాయలు అప్పచెప్పిండు. పెళ్లికి వచ్చిన వాళ్ళని కూడా మొద్దుగా మంచిగానే ఇచ్చిండు. పెళ్లికి వచ్చిన వాళ్ళకు ఒక్కొక్కరికి 6,000 రూపాయల గిఫ్ట్ చొప్పున ఇచ్చిండు అన్నట్టు. మరి గిళ్ళకే గింతిస్తే పోటోలు తీసిన వాళ్ళకు, వీడియోలు తీసిన వాళ్ళకి బాగానే ఇవ్వచ్చారు అనుకోవచ్చు. కానీ పోటోలు తీసిన వాళ్ళకు, వీడియోలు తీసిన వాళ్ళకి మాత్రం షిల్లి గవ్వగుడియలేదులా. అరే గట్టెట చేసిండు ఎందుకు కావచ్చును అంటే మరి ఏముందో ఈ ఇంట్లో ఏం మర్మం ఉందో కానీ ముందుగాలనైతే మరి ఏమన్నా మంచి చెడు కాగాలనుకున్నాడో ఏం కథనో మరి ముసలాయనకు వసి పిల్లనిచ్చి పెళ్లి చేసిరనిగిన అనుకొని ఇంకేమన్నా కాగాలనుకున్నాడో ఏం కథనో ఆయనత దెబ్బ అని మునుకు తీసుకుపోయిండట. ఇదంతా వాళ్ళ ఇంటోళ్ళు చెప్పిండ్రు. మరి ఇట్లా ఉన్నది ఇచ్చంత్రం.